మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వరుణ్ గారు. అయితే యాంకిల్ కావచ్చు లేదా నీ పెయిన్ కి సంబంధించేసి చాలా మంది ఫుడ్ విషయంలో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తీసుకోకూడని ఫుడ్ ఏంటి, మన ఆహారపు అలవాట్లో ఎలాంటి చేంజెస్ రావాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్, వెరీ గుడ్. సార్, అందరూ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. ఎక్కువగా వ్యూస్ అనేవి కానీ వీటికే వస్తూ ఉంటాయి ఎందుకు అనేది. కానీ అసలు ఫస్ట్ ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు సార్? వెరీ నైస్ క్వశ్చన్. నేను కూడా ఎప్పుడు అదే చెప్తాను, ఏది తీసుకోవాలనే దానికంటే కూడా ఏది తీసుకోవద్దు అని చెప్పేసి. ఇప్పుడు సపోజ్ మనం లెట్స్ సే మనం సినిమా థియేటర్కి వెళ్ళాము. మనం అక్కడ వెళ్ళి మనం నార్మల్గా ఏం తీసుకుంటాం, ఒక కూల్ డ్రింక్ తీసుకుంటాం, పాప్కార్న్ తీసుకుంటాము, పిజ్జా తీసుకుంటాము, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటాము. ఇప్పుడు చూస్తే ఒక 100 ml కూల్ డ్రింక్లో 3 స్పూన్స్ షుగర్ ఉంటుంది. 100 ml. మనం టీ కాఫీ 250 ml తాగితే దానిలో మనం 1 స్పూన్ వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం చాలా మంది తక్కువ వేసుకుంటారు, హాఫ్ వేసుకుని కొంచెం లేకుండా కూడా తాగుతున్నారు. మీరు అదే చూడండి, ఒక 100 ml 3 స్పూన్స్ షుగర్ ఉంది. మనం అది ఒక 300-400 ml తాగుతాం. సో దానిలోనే చాలా ఎక్కువ షుగర్ వచ్చేస్తుంది. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. మనం క్రమేణా వీటిని కాస్త ఈ కూల్ డ్రింకుల వైపు నుంచి కాస్త మనం వాటర్ వైపుకే వెళ్ళాలి. చాలామంది ట్రాపికానా ఇలాంటి క్యాన్ జ్యూసే కదా అనుకుంటారు. దానికి కూల్ డ్రింక్కి ఏ మాత్రం డిఫరెన్స్ లేదు. దానిలోనూ సేమ్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది, ఎనీ క్యాన్డ్ ఆర్ బాటిల్ జ్యూసెస్ డెఫినెట్లీ. ప్లస్ దానిలో ఫైబర్ కూడా చాలా వరకు తీసేసి ఉంటారు. అవును. ఈవెన్ నన్ను అడిగితే ఈవెన్ మనం తాగే ఫ్రూట్ జ్యూసెస్ కూడా మనం అది ఫిల్టర్ చేసేస్తాం. ఆ ఫ్రూట్ అనే దాన్ని మొత్తం దానంతటి అది ఫుల్గా కన్జ్యూమ్ చేస్తేనే అది ఫైబర్తో పాటు వస్తుంది. అప్పుడు దానిలో నుంచి షుగర్ కూడా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది, అంత ఫాస్ట్గా రిలీజ్ అవ్వదు. దానిలో మెయిన్ మనకు కావాల్సింది ఫైబర్ కూడా. సో పీచు పదార్థం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఫ్రూట్స్ అనేది మనకు కుదిరినంత వరకు తినడానికే ప్రయత్నించాలి, జ్యూస్ చేసుకోవడం కంటే కూడా. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అది అంత ఆరోగ్యకరమేం కాదు పూర్తిగా ఫ్రూట్ జ్యూస్ అనేది. అలా చూసుకుంటే దాంతోపాటు మైదా పదార్థాలు, కర్రీ పఫ్లు, ఎగ్ పఫ్లు, బన్నులు, బర్గర్లు, ఇవన్నీ మనకి మైదాతో తయారు చేస్తారు. దాంట్లో చాలా చాలా డాల్డా కిలోలు గుమ్మరిస్తారు, నూనెలు. అది బాగా టేస్ట్ ఉండడానికి దాంట్లో చాలా షుగర్, ఆయిల్, సాల్ట్ అదంతా వెళ్తుంది. అందుకనే అంత క్రిస్పీగా లేతగా మనం తినగానే క్రంబుల్ ఇట్లా మెత్తగా ఒకసారిగా మెల్ట్ అయిపోయేటట్టు ఉంటాయి అవి. అవన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి స్పెసిఫిక్గా ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఇరానీ చాయ్తో పాటు బిస్కెట్ తింటాం. దానిలో ప్యూర్ మైదా, డాల్డా, షుగర్, సాల్ట్. సో అలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. ప్లస్ మనం తింటున్నప్పుడు ప్రతిరోజు మనం ప్రతి మీల్లో మనకి ఫైబర్ ఉందా, మనం ప్రోటీన్ పదార్థాలు ఉన్నాయా, హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయా, మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటుంటే అది సింపుల్ కార్బోహైడ్రేటా లేకపోతే కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేటా. అంటే ఇప్పుడు రైస్ ఉంటే మనం ఏమన్నా పాలిష్డ్ రైస్ తీసుకుంటున్నామా లేకపోతే హాఫ్ పాలిష్డ్ రైస్. పూర్తిగా బ్రౌన్ రైస్ తినాలని లేదు, హాఫ్ పాలిష్డ్ రైస్ కూడా తినచ్చు. ఇప్పుడు మనకి మిల్లెట్స్ అందరికీ తెలుసు, మిల్లెట్స్ తినచ్చు. ఇప్పుడు మనం చపాతీ తింటే హోల్ వీట్ చపాతీ తినచ్చు. సో అట్లాగా మనకి ఇంట్లో ఉన్న ఫుడ్నే మనం కొంచెం కాస్త మాడిఫై చేయొచ్చు మనం. అండ్ ఇంకోటి పోర్షన్ కంట్రోల్ అంటాం, అంటే మనం ఎంత తింటున్నాం అనేది. సో పూర్తిగా అన్ని మానేయాలంటే అలా అవసరం లేదు. పూర్తిగా వైట్ రైస్ తినద్దా, వైట్ రైస్ మంచిది కాదా అంటే అలా కూడా కాదు. ఇప్పుడు ఒకప్పుడు పాతకాలంలో అందరూ వ్యవసాయం పని చేసేవాళ్ళు, పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చేవాళ్ళు, రోజంతా పనిచేసి వచ్చి అప్పుడు అంత అన్నం తినేవాళ్ళు. ఇప్పుడు మనకు అలా లేదు. మనకి కావాల్సింది చాలా తక్కువ అన్నం, ఒక చిన్న కప్పుడు అన్నం సరిపోతుంది. కాకపోతే దాంతోపాటు మనం వైట్ రైస్ తిన్నా కూడా దాంతోపాటు మనం పప్పు తింటాము, ఆకుకూర తింటాము, వేరే వెజిటబుల్ తింటాము, ఒక ప్రోటీన్ సంబంధించింది పన్నీరు, ఎగ్, చికెన్ ఏదో ఒకటి ఒక ప్రోటీన్ సోర్స్ కూడా తీసుకుంటాము, లేకపోతే బీన్స్ అట్లాగా. సో అలాగే మనం ఫుడ్ అనేది కాంబినేషన్లో తీసుకుంటాం. ఎప్పుడు ఫుడ్ అనేది ఓన్లీ ఈటింగ్ రైస్, ఓన్లీ ఈటింగ్ కార్బోహైడ్రేట్స్ అట్లా ఉండదు. సో ఆ కాంబినేషన్ మొత్తానికి ఇప్పుడు మనం తినే ఫుడ్ అంతా ఒక పిజ్జా స్లైస్ అనుకోండి, ఒక పెద్ద పిజ్జా అనుకుని ఒక స్లైస్ లేకపోతే 2 స్లైసులు పడితే మనం రైస్ తినాలి, మిగతాదంతా మనం వేరే వాటితో ఫిలప్ చేయాలి మనం.
1 slice వర్త్ ఆఫ్ మనకి ఆకుకూరలు, వెజిటబుల్స్, ప్రోటీన్, ఇప్పుడు ఎగ్ లేకపోతే పన్నీరు లేకపోతే ఎట్లా డిపెండింగ్, సోయాను. ఇప్పుడు మనం వెజిటేరియన్ అయితే దానికి వెజిటేరియన్ సోర్సెస్ మనం చూస్తాం, నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్ సోర్సెస్. సో ప్రతి ఇట్లా ఒక కాంబినేషన్లో తీసుకోవాలన్నమాట. అండ్ కాస్త మనము స్వీట్స్ అవి అవాయిడ్ చేస్తే బెటర్. డైలీ మనం ఒక 25 grams కంటే ఎక్కువ టోటల్ యాడెడ్ షుగర్ కన్జంప్షన్ తీసుకోకూడదు. అది కూడా చాలా ఎక్కువ నా ఒపీనియన్లో. సార్ అయితే కాఫీ, టీ ఎక్కువగా తాగుతూ ఉంటారు కదా సార్, దీనివల్ల మనకేమన్నా మోకాళ్ళ నొప్పులు కానీ లేకపోతే నీ పెయిన్స్ వీటికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? దీని మీద అంత పెద్ద ఎవిడెన్స్ ఏమీ లేదమ్మా. ఇది ఎక్సెసివ్గా తీసుకోవడం వల్ల జాయింట్స్కి పెద్దగా సమస్య వస్తుంది అనేది లేదు. కాకపోతే ఎస్పెషలీ స్లీప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కొంచెం. మనము ఎక్కువ కెఫీన్ కన్జ్యూమ్ చేస్తే, కాఫీ టీలు ఎక్కువ తీసుకుంటే, ఎస్పెషలీ మనము సాయంత్రం పూట రాత్రిపూట తీసుకుంటే స్లీప్ అనేది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని ఏ టైంలో తీసుకుంటాము, ఎంత తీసుకుంటాము అనేది కాస్త టువర్డ్స్ ది లేటర్ పార్ట్ ఆఫ్ ది డే, అంటే సాయంత్రం 6 తర్వాత 7 తర్వాత కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాసెసింగ్ ఫుడ్ అనేది బయట తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, మనం ఇంట్లోనే చేసుకుందాం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటివి ఇంట్లో చేసుకుని తినొచ్చు అంటారా సార్? ఇంట్లో చేసినప్పుడు మనం తప్పకుండా బయట వాళ్ళు వేసినంత ఆయిల్ వెయ్యము, ప్లస్ మన ఆయిల్స్ కూడా కొంచెం బెటర్గా ఉంటాయి. కానీ మన కొన్ని స్టైల్ ఆఫ్ కుకింగ్ మన ఇళ్ళల్లో కూడా చాలా ఎక్కువ నూనె పదార్థాలు వాడడము అది జరుగుతుంది. కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి, మెజర్ చేసుకొని వేయాలి. ఇప్పుడు మనం కూడా బయట వాళ్ళు చేసినట్టే అంతే ఎక్కువగా ఆయిల్ వాడుతున్నాం, అంతే మైదా పదార్థాలు వాడుతున్నాం అంటే పెద్ద డిఫరెన్స్ రాదు అప్పుడు. లేకుంటే మనం కాస్త పొదుపుగా వాడుకుంటే డెఫినెట్గా చాలా డిఫరెన్స్ పడుతుంది. సార్ అయితే ఈ పాదాలు మడాల నొప్పులకి అందరు ఏమంటారంటే టైల్స్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది అని అంటారు. నిజంగానే టైల్స్ లో డిఫరెన్స్ ఉంటుందా సార్? ఉంటుంది. ప్రతి టైల్కి ఒక లెవెల్ ఆఫ్ హార్డ్నెస్ ఉంటుంది కదా. కొన్ని ఇప్పుడు మీరు గుడ్లకి వెళ్ళారనుకోండి, మీరు సపోజ్ తిరుపతికి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, స్పెషల్ దర్శనం కాకుండా మామూలు దర్శనంలో వెళ్ళారంటే 10 మందిలో 5 మందికి డెఫినెట్గా మడవ నొప్పి వస్తుంది ఆ రోజు. ఇంకా ఎక్కువ మందికి రావచ్చు. నాకు కూడా వచ్చింది రీసెంట్గా. ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషలీ నేను అందుకనే బాగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్తాను. ఈ గుళ్ళల్లో ఎక్కువ ప్రదక్షిణాలు అది చేయొద్దు అని చెప్పేసి. అందులో బాగా వేడిగా ఉంటాయి, కాలుతూ ఉంటాయి, అవి పుండ్లు అయి పడడం చాలా. ఓకే సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ మా వ్యూయర్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.